పల్లాదుమే ఆగిపోతుంది. మొత్తం కలిపి అంతే సార్, మెట్లు ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆగిపోయింది. వాటర్ ఎంత ఉంది మొత్తం ఆయకట్టే వాళ్ళు వెయ్యి చెప్తున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క పెత్తనం, నాయకులకు ఒక పెత్తనం, అధికారులకు ఒక పెత్తనం. ఎవరు ఇచ్చారండి మీ అందరికీ? ఏమో మాత్రం ప్లానింగ్ చేయలేకపోయారు నీళ్లు ఇవ్వడానికి. మీకు ఎవడెవడో వచ్చే దారిని పోయి వాడికి ఏమి సంబంధం ఉండి పెత్తనాలు చేసి నీళ్ళ మీద నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరు చెప్పారా లేదా? అయ్యే నీళ్లు చెప్పినప్పుడు ఎందుకు లేకపోతున్నారా? ప్రైవేట్ లేదా? తక్కువ ఉంది సార్, ఎప్పటి నుంచి తక్కువ ఉన్నారు. ప్రాజెక్టులు వెంటనే విడుదల చేస్తే వీళ్ళకి రావడానికి 3-4 రోజులు పడుతుంది. ఏ లైన్లో పడతాయి? మీరు మీ లెక్కలు చెప్పాకండి. మీ ఎస్సీ చెప్పాడు వాళ్ళకంతా వాడేశారు సార్ ఒక టీఎంసీ. మీరు పెట్టిన దాని ప్రకారం మనుబోలు మండలానికి ఇవ్వాలనేటువంటిది కదా. మనుబోలు మండలానికి ఇచ్చిన తర్వాత మిగతా అవసరాలు తీరుస్తారా? మనుబోలు మండలాన్ని పక్కన పెట్టి మిగతా 7,000 ఎకరా టీఎంసీ అంటే 10,000 ఎకరాలకు వస్తాయి. ఎక్కువ పెట్టినప్పుడు కష్టం. ఈ సీజన్లో 8,000 ఎకరాలు లెక్కేసుకో. నీటి సలహా మండలి సమావేశంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ జిల్లా మంత్రి నారాయణ గారి సమక్షంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేమందరం పాల్గొన్నటువంటి సమావేశంలో స్పష్టంగా మనుబోలు మండలానికి సంబంధించి రైతాంగానికి సాగునీరు అందించడం జరుగుతుంది అని చెప్పని తీర్మానం ఆమోదించడం జరిగింది. అయితే ఈరోజు ఆదిలోనే వరి నాట్లు వేసుకున్నటువంటి వెంటనే సాగునీరు సాఫీగా అందించకుండా, అధికారులకు కనీసం స్వేచ్ఛ లేకుండా, ఈరోజు ఎవరైతే అధికార పార్టీకి సంబంధించి నీటి సంఘాల నాయకులుగా నామినేట్ అయ్యారో వాళ్ళ కనుసన్నల్లో, వాళ్ళ జోక్యంతో, వాళ్ళ పెత్తనంతో ఈరోజు సాగునీరు ఈ జిల్లాలో సాఫీగా అందించేటువంటి పరిస్థితులు లేకపోవడం దౌర్భాగ్యమైనటువంటి విషయం. మేము అడిగేది, మీరు చెప్పినటువంటి మాట కట్టుబడి మీరు ఇస్తానని చెప్పినటువంటి తీర్మానాన్ని ఆమోదించినారు కాబట్టే ఇక్కడ రైతాంగం వరి పైరు సాగు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇరిగేషన్ శాఖ అధికారులను చెప్పేది, నీటి సంఘాలు నామినేట్ చేయబడ్డాయి, ఎవరికి ఏమాత్రం అవగాహన లేదు. గతంలో నీటి సంఘాలకు సంబంధించి అధ్యక్షులను ఎన్నిక చేయాలి అంటే ఆ రైతులు, ఆయకట్టు రైతులు వెళ్ళి ఎవరికైతే అవగాహన ఉంటుందో, ఎవరైతే కష్టపడి నీరు సరిగా పంపిణీ చేస్తాడన్న నమ్మకం విశ్వాసం ఉంటుందో అటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు మీరు నీరు చెట్టు, మరొక కాంట్రాక్ట్ పనులు నామినేట్ చేసుకొని దోచుకు తినడానికి, మీకు సంబంధించి రాజకీయ జోక్యంతో ఉన్నటువంటి కొంతమందిని నీటి సంఘాల నాయకులు నామినేట్ చేసుకొని వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎవరికి నీళ్ళు ఇవ్వాలా, ఎవరికి నీళ్ళు ఇవ్వకూడదనేటువంటి హక్కు నీటి సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఎవరు ఇచ్చారు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను నేను. కాబట్టి స్పష్టంగా చెప్పేది, ఇప్పటికే ఆలస్యమైంది. నీరు అందించేటువంటి పరిస్థితుల్లో మీరు వైఫల్యం చెందారు. నేను ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడా, ఎస్సీ గారితో మాట్లాడా. సాయంత్రం లోపల లో లెవెల్ స్లూయిస్కి కానీ పిన్నేరుకి కానీ నీరు విడుదల చేయకపోతే రైతుల పక్షాన నిలబడి ధర్నా కార్యక్రమాన్ని స్వీకరించి తప్పనిసరిగా రైతుల కోసం నేనే స్వయంగా నిరాహార దీక్ష కూర్చోవడం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా రైతాంగ శ్రేయస్సును గురించి మీరు విస్మరిస్తే విడిచిపెట్టేటువంటి ప్రసక్తి మాత్రం ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మేనమేషాలు లెక్కించకుండా మీరు మరలా 2 రోజులు 3 రోజుల వాయిదా వేసుకుంటే ఉన్నటువంటి పంట ఇబ్బంది పడితే తప్పనిసరిగా ఇది క్షమించరాని నేరంగా ఉంటుంది, రైతుల పాలిటి శాపంగా మారుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అధికార పార్టీ నాయకులు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతా, సభల మీద వేదికల మీద చర్చిస్తా తప్పించుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యత రైతాంగానికి సాగునీరు అందించాల్సినటువంటిది. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడేటువంటి ఉండదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్సీ గారికి, జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి అధికారులందరికీ చెప్పేది, మీరు వెంటనే ఈరోజు సాయంకాలం లోపల నిర్ణయం ప్రకటిస్తారా లేదా రైతాంగం పోరాటానికి సిద్ధపడాలనేటువంటిది ఆలోచన చేయండి. కాబట్టి రైతాంగానికి చెప్పేది, పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సెంటు కూడా పొలం ఎండనివ్వకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు స్థానిక శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను. ఈ విషయంలో ముందుంటాను. రాబోయేటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఇప్పటికే చాలామందికి అన్యాయం చేశారు, అన్యాయం జరిగింది. 70% మాత్రం నీళ్ళు ఇస్తామని చెప్పి కనీసం 70% కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో నీటిపారుదల శాఖ అధికారులు లేరు, వైఫల్యం చెందారు. కొట్టుకునేటువంటి వాళ్ళ రకరకాలైనటువంటి కారణాలతో ఎక్కడైతే అవసరం లేని దగ్గర నీళ్ళు అవసరం లేని దగ్గర పార్టీల
ఆలోచన చేసి ఆ నీళ్లు అధికంగా నీళ్లు వదిలిపెట్టి అక్కడ పంటలను ముంచేస్తున్నారు. ఎక్కడైతే పాపం పంటలు ఎండిపోతున్నాయో వాళ్ళకి నీళ్లు ఇవ్వకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు పూర్తి స్థాయిలో శాశ్వతంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మీ జోక్యం తగ్గించుకోండి, నీరు సాఫీగా విడుదల చేయించండి. 1 సెంటు పొలానికి నీరు ఇవ్వకపోయినా సరే ఇరిగేషన్ శాఖ అధికారులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని మీద పోరాటం చేసైనా సరే రైతుల పక్షాన నిలబడి ఏ విధంగా నీరు తెచ్చుకోవాలనేటువంటి దానికి మీరు ఆలోచన చేసి రైతుల ఆవేదన ఆవేశంగా మారితే నీరు ఏ విధంగా తెచ్చుకోవాలనేటువంటి దాని మీద ఆలోచన జరుపుతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 సెంటు పొలం కూడా ఎండనివ్వకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.